ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండి ప్రభువుకి మహిమ తెచ్చేటట్లుగా ప్రభు యొక్క ఆత్మ నడిపింపు చేస్తున్నారు. అందుకు దేవునికి, అలాగే దేవుని పేరట మీకు మా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం గమనించుచున్నప్పుడు జరుగుతున్నటువంటి ఈ లోకంలో, ప్రత్యేకంగా మన దేశంలో, మన రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి భయానకమైన సంఘటనలు మనకు చాలా వేదనను, దుఃఖాన్ని కలుగు చేస్తూనే వస్తున్నాయి. సో మనం గమనిస్తున్నాం, బెట్టింగ్ భూతం, కంబలించుచున్న బెట్టింగ్ భూతం ఎంతోమంది జీవితాలను, ఎన్నో ప్రాణాలని బెట్టింగ్ భూతం కంబలిస్తూనే ఉంది. ఈ రోజుకి కూడా చాలామంది చాలా చోట్ల ప్రత్యేకంగా యవనస్తులు, మరి కొంతమంది ఈ బెట్టింగ్లో పాల్పొందినటువంటి పెద్దవాళ్ళు సైతం, పెళ్ళైన వాళ్ళు సైతం. నాకు బాగా గుర్తుంది, అది 2004 మేమందరము, ఎస్ఎన్ గారు విశాఖపట్నం నుంచి గోవా వరకు ఒక టూర్ పెట్టారు. 2004 ఐ థింక్ ఏప్రిల్లో జరిగింది. సో ఆ సమయంలో మేము గోవాకి వెళ్ళిన తర్వాత ఆ బీచ్లలో గేమ్స్ ఆడుతూ ఉండటం గమనించి, ఒక్కొక్కడు ఆ గేమింగ్ ఆడుతూ ఉన్నప్పుడు ఒక మూడు ముక్కలు ఉన్నాయి, దాన్ని అటో ఇటు తిప్పుతున్నాడు, తిప్పి వదులుతాడు. ఒకడు అంటాడు, ఇక్కడ 100 రూపాయలు పెట్టాను, ఇక్కడ 200, ఇక్కడ 300. సో ఇవన్నీ నేను గమనించా. అక్కడ నిలబడి కొంత సమయం అట్లాగా చేతులు కట్టుకొని వాళ్ళు ఆడుతున్న విషయాలన్నీ గమనించి కొత్తగా ఎవడైనా వచ్చినప్పుడేమో వాడికి అర్థమయ్యేటట్లుగా ఫస్ట్ స్టార్టింగే వాడిని భయపెట్టకూడదు కదా. అందుకని 100 రూపాయలు పెడితే వాడికి 200 వచ్చేటట్లుగా అది చూపిస్తారు. ఈ రెడ్ ఉంటే అది నీకు వచ్చిందంటే 100కి 100 డబుల్ 200 పెడితే 200, 500 పెడితే 500. సో ఫస్ట్ 2-3 రౌండ్లు వాడికి వచ్చేటట్లుగానే వీళ్ళు ప్లే చేస్తూ వచ్చారు. ఒకడొస్తే వీడికి సంబంధించిన ఈ ఆటలు ఆడేవాడికి సంబంధించి ఇంకొక 2-3 వాళ్ళు కూడా బయట వాళ్ళలాగా వచ్చి, సార్ మేము అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. హిందీలో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు. సో వాడు ఎక్కువ 1000 రూపాయలు వాడు గెలుచుకొని వాడు ఇంకెళ్ళిపోతుంటే వీళ్ళు ఒప్పుకోవట్లే. రా మళ్ళీ వచ్చి ఆడు. ఎందుకంటే వీళ్ళ డబ్బు పోతుందిగా, అందుకని వాళ్ళని పోనీయడు. ఇక వాడు వెళ్ళకముందు వెళ్ళనివ్వకుండా వాడిని మళ్ళీ పిలిపించి ఆడి వాడి డబ్బంతా వీళ్ళు గుంజుకునేంత వరకు వీళ్ళు ఆ ట్రిక్స్ ప్లే చేస్తూనే ఉంటారు. వాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అట్లాగే దూరంగా నిలబడి చూస్తూ ఉంటే, ఎవడైతే కొత్తవాడు కాకుండా ఎవడైతే మిగతా వాళ్ళు ఆడారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి సంబంధించిన గ్రూప్. వీళ్ళు దేవుని బిడ్డలారా, ఇది డైరెక్ట్గా జరుగుతున్నటువంటి గ్యాంబ్లింగ్. కానీ ఇంటర్నెట్లో, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతోమంది జీవితాలు రూపాయికి 10 రూపాయలు వస్తుందని, అలాగే నెంబర్ అని బాంబేలో జరుగుతుంది. అది చాలా కాలం నుంచి 2001 నుంచి నాకు తెలిసే విషయం. నెంబర్ మీద డబ్బులు కట్టడం, 1 నుంచి 9 వచనాలు, 9వ నెంబర్ వరకు, 0 నుంచి 9 వరకు. 0 నుంచి 9 వరకు మనం ఏ నెంబర్కి అయితే డబ్బులు కడతామో అక్కడ నెంబర్ వచ్చింది అనుకోండి, పావులాకి రూపాయి ఇస్తారు. మనం 10 రూపాయలు పెడితే మనకు వచ్చేటప్పటికి 40 రూపాయలు వస్తాయి, ఐ థింక్ 50 రూపాయలు వస్తాయి. సో ఇలాంటి ఆ యొక్క బెట్టింగ్స్ అవన్నీ, అలాగే ఇప్పుడు సీజనల్గా స్టార్ట్ అయిపోయింది ఈ ఐపీఎల్ సీజన్. ఐపీఎల్లో కూడా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆ మ్యాచ్ వీళ్ళు గెలుస్తారు, ఈ మ్యాచ్ వీళ్ళు గెలుస్తారు, ఈ బాల్కి 6 పోతుంది, ఈ బాల్కి 4 అవుతుంది, ఈ బాల్కి అవుట్ అవుతుంది, ఈ బాల్కి క్యాచ్ పడతారు. ఇలాంటి బెట్టింగ్స్ యాప్, దాంట్లో కూడా బెట్టింగ్ చేసి చాలామంది యవన పిల్లలు తమ జీవితాల్లో తెలియక ఎన్నో లక్షలు అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వారిని మనం గమనిస్తున్నాం. దీని విషయమై బైబిల్ ఏం చెప్తుంది? బెట్టింగ్ యాప్స్ గురించి బైబిల్ ఏమని రాయబడింది?
దేవుని వాక్యం చెప్తుంది. దైవజనుడు పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో అంటాడు, ఆయన ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని. కొంతమంది దాన్ని ఆశించి తమను తామే ఛేదించుకున్నారు, తమను తామే పొడుచుకున్నారు, చచ్చిపోయారు అన్నట్లుగా దేవుని వాక్యం తేటగా చెప్పు. కనుక మనము ఈ రోజున ఈ విషయాల్ని క్రైస్తవ లోకంలో కూడా, క్రైస్తవ పిల్లలు కూడా బెట్టింగ్లలో పాలు పొందడం అనేది చాలా బాధాకరమైన విషయం, చాలా దుఃఖకరమైన విషయం. సో దేవుని యొక్క సన్నిధిలో మరొక మాటను మనం గమనించినప్పుడు, ప్రవక్త అయిన ఇర్మియా కన్నీటి ప్రవక్తగా పిలువబడిన ఆయన ప్రజలకి ఆ రోజునే కాదు, ఈ రోజుల్లో ఉన్న వారికి కూడా ఆయన ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మరణము మన కిటికీలు గుండా మన ఇంట్లో ప్రవేశిస్తుంది. మరణం మన కిటికీలు గుండా మన ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. కనుక రోదన చేయు స్త్రీలను కనుగొనండి, వారిని పిలువనంపండి, వారి ద్వారా మీరు రోదన నేర్చుకోండి. మీ యవన పిల్లలు, యవన స్త్రీలు కూడా, కన్యకలు కూడా రోదనను చేయటం ఎలాగో నేర్చుకోవాలి. ఎందుకంటే వీధులలో, కుటుంబాల ఇళ్లలోను, వీధులలోను చిన్నపిల్లలు, యవనస్తులు లేకుండా మరణము మన కుటుంబాల్లో, మన నగరాలలో ప్రవేశిస్తుంది. ఎంతోమంది ఈ రోజున ఈ బెట్టింగ్ యాప్లకి బలైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో క్రైస్తవులుగా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి సంఘ బిడ్డలుగా, విశ్వాసులుగాను, సేవకులుగాను, స్త్రీలుగాను, పురుషులుగాను మనం అందరము మన సంఘాలలో ఈ విషయమై మానక ప్రార్థన చేయాలి, మానక దేవుణ్ణి అడగాలి. ఈ విధంగా చేతనైన ప్రభువా, క్రైస్తవ పిల్లలు మాత్రమే కాదు, ఈ ఊబిలో ఎవరైతే చిక్కుబడుతున్నారో వారందరినీ కూడా మీరు తప్పించండి అని మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రాధేయపడితే, కన్నీళ్లతో ప్రభువుని అడిగితే నిశ్చయముగా ఆ రాబోతున్నటువంటి దుర్దినాల నుంచి, రాబోతున్న భయంకరమైనటువంటి అంధకారపు జీవితముల నుంచి దేవుడు కొంతమందినైనా రక్షిస్తాడు. మనం చేసే ప్రతి ప్రార్థన వృధా కాదు. దేవుని సన్నిధిలో నిత్యముగా దేవుడు నీ ప్రతి కన్నీటికి ఆయన విలువనిచ్చేవాడు. కనుక నీ యొక్క ప్రార్థన అనుసరించి నీ ఇంటి వారినే కాదు, నీ సంఘ బిడ్డలనే కాదు, బయట ఉన్నటువంటి దేవుని ఎరగని వారికి కూడా పాపం ఎక్కడ విస్తారంగా ఉందో కృప అక్కడ విస్తారంగా ఉంది. కనుక పాపము, ఈ యొక్క గ్యాంబ్లింగ్ జరుగుతున్న ప్రతి చోట కూడా దేవుని కృప విస్తరించబడి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు రక్షణ పొందినట్లుగా, దేవుడు వారిని విడిపించినట్లుగా ప్రభు సన్నిధిలో మనం మానక ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ఈ విషయమై మీరు ఏకీభవిస్తారని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలమందు అయ్యా కంబలించుచున్న ఈ బెట్టింగ్ భూతాన్ని గురించి క్రైస్తవ లోకమైన మేము చేయవలసిన పనిని అయ్యా మీ యొక్క ఆత్మ ద్వారా, లేఖనాల ద్వారా మాకు విశుద్ధపరిచారు. అందుకే స్తోత్రం. ఈ మాటలు విన్న మేము అయ్యా మనసు మీ యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడుతూ ప్రార్థనాపూర్వకంగా మీ సన్నిధిలో ఎదుగుతూ సహాయించండి. కృపతో కరుణించండి, కార్యాలు చేయండి. మీ యొక్క నామ ఘనత కొరకు నా ప్రభువా మీరే అద్భుతం చేయండి, మీరే ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. కృప చేత బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాను. ఈ రోజుల్లో ఇప్పటికే ఎవరెవరైతే నాయనా అయ్యా ఈ బెట్టింగ్లలో పాల్పొంది నాయన తమ యొక్క ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, వారందరినీ మీరు కరుణించమని వేడుకుంటున్నారు. నిత్యముగా వారందరినీ రక్షించండి, కృప చూపించండి, కార్యాలు చేయండి. చాలిందేవుడిగా ఉండి మీ నామాన్ని కనపరుచుకోండి. అయ్యా మీకు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు సమీపముగా ఉన్న దేవుడు కనుక ఈ బెట్టింగ్లో ఎవరెవరైతే చిక్కుబడిపోయినారో ఆ ఊబిలో నుంచి ప్రభువా మీరు విడిపించి మీ నామాన్ని కనపరచు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు యొక్క రాకడ పర్యంతం, ప్రాముఖ్యంగా బెట్టింగ్లలో చిక్కుబడి ప్రాణాపాయాల మధ్యలో కుట్టుమిట్టాడుతున్న కుటుంబాలన్నీ దేవుడు విడిపిస్తూ ఆయన కృపతో నింపి ఆయన రాకడికి రాజ్యానికి ప్రతి వారిని సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేట అందరికీ వందనాలు.
నిత్యముగా ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేస్తూ ఉండండి. ఈ బెట్టింగ్లలో చిక్కుబడిన వారందరినీ దేవుడు విడిపించి వారి జీవితంలో దేవుడే మాకు సహాయం చేశాడని, క్రీస్తు ప్రేమ వారికి అర్థమయ్యేటట్లుగా వారి హృదయాల్లో దేవుని యొక్క కార్యాలు వారి యొక్క జీవితాలకి ప్రత్యక్షతగా కనపరిచి, క్రీస్తు ద్వారానే నేను విమోచించబడ్డానని ప్రతి వారు సాక్షులే నిలబడేటట్లుగా ప్రార్థన చేద్దాం. తప్పుగా వారు మనోళ్ళే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, ఎవరైనా సరే మనకు తెలిసినా తెలియకపోయినా ఆ బెట్టింగ్లలో ఉన్న యవనస్తులందరి యొక్క విడుదల కొరకు మానక ప్రార్థన చేద్దాం. కృప మనల్ని తోడై ఉండి